అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం. మూడవ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఫ్రెండ్స్, తనూషారెడ్డి గారి రచనలు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి గమనించగలరు. ఫ్లైట్లో కూర్చున్న శుభన బాబుకి ఫీడింగ్ చేయించి తన ఒడిలో పడుకున్న బాబుని జోకొడుతూ 3 ఏళ్ళు వెనక్కి వెళ్తే శివపురంలో తన బ్రతుకు ఉనికి కళ్ళ ముందుకొస్తుంది. ఓసే, ఎక్కడ చచ్చావే దరిద్రపోకవా, నేను లేవగానే కాఫీ ఇవ్వాలని తెలియదా నరుస్తోంది శారద. వస్తున్న పిన్ని అంటూ 20 ఏళ్ల శుభన వణికే చేతులతో ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇంట్లో బండెడు చాకరీ చేసి అలసిన ముఖంతో శారద ముందుకొస్తుంది. శారద కాఫీ కప్ అందుకుంటూ శుభనని ఇస్తంగా చూస్తుంది. చక్కని ఎత్తు, ఆ ఎత్తుకు తగ్గట్టుగా లేని బరువుతో సన్నగా నేరేడు పండు లాంటి గుండ్రటి కళ్ళు, కొంచెం దబ్బ ముక్కు, చిట్టి పెదవులు, బంగారు వన్నె ఛాయతో, పొడవైన జుట్టుతో, తానెంత నరకం చూపిస్తున్న తగ్గని అందంతో ఉన్న శుభని చూసి కోపంతో రగిలిపోతూ కాఫీ కప్ని పక్కన పెట్టి పైకి లేచి జుట్టు పట్టుకొని వెనక్కి మెడవంచి చెంపని చెల్లుమనిపిస్తుంది. 2 అడుగులు వెనక్కి వెళ్ళి పడేదల్లా గోడ సపోర్ట్తో నిలదొక్కుని, ఏమైంది పిన్ని, ఎందుకు కొట్టావు నన్ను అని భయంగా అడుగుతుంది. నేను పిలిచి ఎంతసేపు అయిందే, నేను పిలిచిన వెంటనే రావాలనే భయం పోయిందా అని ఇంకొక చెంప కూడా చెల్లుమనిపించి, పో శనిముఖం దానా, పొద్దున్నే నీ ముఖం చూసాని రోజు ఎలా ఉంటుందో అని శుభని గది నుంచి బయటకు నెడుతుంది శారద. ఏడుస్తూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చి వంట చేయడంలో నిమగ్నమవుతుంది మణి. శుభ అంటే 7 ఏళ్ళు పెద్దది. ఏంటమ్మా నీకు ఈ కష్టం అని బాధగా అంటే, ఇది నాకు 13 ఏళ్ళుగా అలవాటైన బ్రతికేగా అక్క, బాధపడటానికి కూడా నాకు కన్నీళ్ళు రావంటూ ముభావంగా వంట చేసి అన్నీ సర్దేసి ఆ ఇంటికి ఎదురుగా ఉన్న చిన్న పెంకుటింట్లోకి వెళ్తుంది. మణి బాధగా చూస్తూ, ఈ ఇంట్లో అన్ని పనులు పని మనుషులు చేయించుకుంటారు, కానీ ఈ ఇంటి ఆడబిడ్డగా ఒప్పుకోకుండా ఆ ఇంట్లో పడేసరిచి ఏం మనుషులో ఏమో అనుకుంటూ వెళ్ళిపోతుంది. స్నానం చేసి ఎదురుగా ఉన్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుని ఇంట్లోకి వెళ్తుంది. గేట్ ఓపెన్ చేసుకొని వస్తున్న శ్రీనివాస్ శుభ ముఖం చూస్తూనే ముఖం చిట్లిస్తూ, పొద్దున్నే నీ ముఖమే చూడాలా నేను, అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా ఎదురు పడకని, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుందని శ్రీనివాస్ కోపంగా అరుస్తాడు. అదేంటి నాన్న, నేను మీ కూతుర్ని అని శుభ అనేలోపే ఆమె చేతిలో ఉన్న కుంకుమ ఉన్న పళ్ళెం నేలకేసి కొట్టి చంపేస్తాను. ఇంకోసారి నన్ను నాన్న అని పిలిస్తే నా రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నా కూతురివి అయిపోవు. నీ అమ్మ చచ్చిన వెంటనే నువ్వు కూడా చచ్చుంటే నాకు ఈ భారం తప్పేది. ఇంకోసారి నా కళ్ళ ముందు కనిపిస్తే ఈ ఇంట్లో కూడా నీకు స్థానం ఉండదని గుర్తుపెట్టుకో అని ఎదురుగా ఉన్న పాతకాలం నాటి కట్టడం అయిన ఒక మోస్తరుగా ఉన్న ఇంట్లోకి నడుస్తాడు. ఏడుస్తూ తన చిన్న పెంకుటింట్లోకి వెళ్ళి గోడకు ఉన్న తన తల్లి శాంతిగారి ఫోటోని తడుముతూ, ఎందుకమ్మా నాన్నకు నేనంటే అంత కోపం అనుకుంటూ అక్కడే ఉండిపోతుంది. శుభ తల్లి శాంతి, శ్రీనివాస్ మొదటి భార్య. అతన్ని నమ్మి గొప్పింటి బిడ్డ అయిన శాంతి అతని వెంట అన్నీ వదిలేసి శ్రీనివాస్ని నమ్మి వచ్చేసింది. విజయవాడకి పారిపోయి అక్కడే గుడిలో పెళ్ళికి కూడా చేసుకొని ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఆమెని మొదట ప్రేమగానే చూసుకునేవాడు. ఆఫీస్లో పరిచయమైన శారద అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని అతని మనసులో విషం నింపి రోజు శాంతిని హింసించేలా మార్చేసి శాంతి ముందే 2వ పెళ్లి చేసుకుంది. అప్పటికే శుభకి 4 సంవత్సరాలు. తిరిగి పుట్టింటికి పోలేక, భర్త వదిలేసిన దానిలా ఉండలేక, తను చదువుకున్న చదువుతో అధైర్యపడకుండా శుభని చూసుకుంటూ ఉండేది. భర్త మారతాడని ఆశ వదిలేసింది శాంతి. శ్రీనివాస్ సొంతూరు శివపురం. అక్కడున్న అతని తండ్రికి విషయం తెలిసి విజయవాడకి వచ్చి కొడుకుని మందలించి 2 కోడళ్లను అంగీకరించక తప్పదు కాబట్టి శాంతికి నచ్చజెప్పి ఊరికి తీసుకొని వస్తాడు. ఒకే ఇంట్లో ఉంటున్న శాంతిని పని మనిషిని చేసి ఆమె ముందే శారదతో బాగా కలిసి ఉంటూ ఒక కూతురిని కూడా కంటాడు శ్రీనివాస్. మనోవ్యధ ఎక్కువై కన్నవాళ్ళని బాధపెట్టి వదిలి వచ్చేసినందుకు తనకి శిక్ష పడాల్సిందే అనుకుని సర్దుకొని ఉంటుంది శాంతి. తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చూసిన శారదకి ఆమె నుండి మొండి పట్టుదల చూసి విసిగెత్తిపోయి ఆమె కళ్ళ ముందే శుభని టార్గెట్ చేసి పైశాచికంగా హింసించడం మొదలుపెట్టింది శారద. అన్నీ చూస్తున్న శ్రీనివాస్ తండ్రి పరంధామయ్య గారు కొడుక్కి ఎంత చెప్పినా వినకపోవడంతో అప్పటికే వయసు భారం అవుతుంటే చివరి క్షణాల్లో ఆస్తి అంతా తన కోడలు మనవరాలు శుభ పేరు మీద పెట్టి వాళ్ళ బుద్ధులు చూసిన ఆయన ఆస్తి కోసం ఎంతటికైనా తెగిస్తారని శుభ 23 ఏళ్ల వరకు ఆస్తి తనకి, ఆ తర్వాత ఆమె భర్తకు చెందుతుందని వీలునామా రాయిస్తాడు.
తండ్రి చనిపోయిన తర్వాత అప్పటికే తాగుడుకు అలవాటు పడి ఏ పని చేయకుండా తండ్రి సొమ్ముకు అలవాటు పడిన అతను వీలునామా తెలిసి అగ్గి మీద గుగ్గిలమే అవుతాడు. శాంతి మనోవ్యధతో మరణిస్తే ఆ రోజు నుండి శుభకు నరకం తలుపులు తెరుచుకుంటాయి. ఆస్తి తనకి పుట్టిన బిడ్డ మీద రాయకుండా శుభ పేరు మీద రాశాడని శారద కడుపు మంటతో అప్పటికే భర్త తన గుప్పెట్లో ఉండడంతో శుభ మీద ద్వేషాన్ని రోజురోజుకి పెంచి తన ముఖం చూస్తూనే అసహ్యించుకునేలా చేసింది. నిజానికి శుభ అంటే ఆవగించంత కూడా ప్రేమ కూడా లేదు శ్రీనివాస్కి. శాంతిని అభాషం చేయించుకోవాలని ఎంతగా హింసించినా సరే ఆమె వినలేదు. కూతురి ముఖం చూస్తూనే ముఖం చిట్లించుకునేవాడు శ్రీనివాస్. అలా తన బాల్యం నుంచే ఏడుపు, బాధ, ఒంటరితనం తప్ప ఇంకేం మిగలేదు తనకి. ఎదిగిన కూతురి ముందే తండ్రి శారదతో సరసాలాడుతూ ఆమె మోజులో పడిన అతనికి అడ్డుగా ఉన్న శుభని పక్కన ఉన్న పెంకుటింట్లోనే ఉండాలని, ఈ ఇంట్లోకి రాకూడదని గట్టిగా చెప్పాడు. గది నుంచి మాటలు తను వినకుండా గట్టిగా చెవులు మూసుకునేది శుభ. కేవలం పని మనిషిగా మాత్రమే ఆ ఇంట్లో అడ్డమైన చాకిరీ చేసి ఆ చిన్నింట్లో ఒక్కతే పడుకోవాలి. శారదకి పుట్టిన కూతురు దివ్య. ఆమె బుద్ధి రాకపోవడంతో శుభతో ఎవరూ లేనప్పుడు మంచిగా ఉండేది. ఆ ఊర్లోనే ఉన్న శివప్రసాద్ గారు నచ్చ చెప్పాలని చూస్తే ఘోరంగా అవమానించి పంపించేవాడు శ్రీనివాస్. కారణం అతని కన్నా శివప్రసాద్కి ఆ ఊర్లో ఉన్న గౌరవం, పెద్దరికం. శుభని శివప్రసాద్ గారు పద్మని చూసుకునేవాళ్ళు. కొడుకు అనిల్ తోడబుట్టిన సొంత చెల్లిలాగానే చూసుకునేవాడు. పెదనాన్న సాయంతో చుట్టుపక్కల ఉన్న స్కూల్లోని ఇంటర్ వరకు చదువుకుంది శుభ. సీట్కి ఆనుకొని మౌనంగా ఏడుస్తున్న శుభ కన్నీళ్లు బాబు నుదుటిన తాకి లేచి మమ్మ డోంట్ క్రై అని వాడికి తెలిసిన భాషలో ముద్దు ముద్దుగా అంటూ శుభ కన్నీళ్లు తుడుస్తాడు తన చిట్టి చేతులతో. బాబు చేతులు పట్టుకొని పెదవుల దగ్గర ఉంచుకొని, సారీ బంగారం, నీకు కన్నతండ్రిని దూరం చేశాను. ఈ గిల్టీ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని మనసులో అనుకుంటూ, నేనేం ఏడవట్లేదు బంగారం అంటూ నుదుటిన ముద్దు పెట్టుకొని గుండెలకు హత్తుకొని దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటుంది. సరిగ్గా 2 గంటలకు ఫ్లైట్ ముంబై ఎయిర్పోర్ట్లో ఆగడంతో బాబుని ఎత్తుకొని వాష్రూమ్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంటూ వేత్ని చూసి బలహీనపడిన మనసుని డీప్ బ్రీత్ తీసుకొని గట్టి చేసుకుంటూ ఇంక నుంచి చేయాల్సిన ఒంటరి ప్రయాణానికి తనని తాను సంసిద్ధం చేసుకుంటుంది. అప్పటి వరకు ఏడ్చి బలహీనపడ్డ తనని మొండిగా మలుచుకుని బయటకు నడుస్తుంది శుభ. ట్యాక్సీ నేరుగా తన నుండి అపార్ట్మెంట్లో ఆగగానే బాబుని తీసుకొని మనీ ఇచ్చి బ్యాగ్తో తన ఫ్లాట్కి చేరుకుంటుంది. ఆ ఫ్లాట్ అంటే శుభకి చాలా స్పెషల్ అండ్ ప్రీషియస్. అక్కడే బాబుతో తనకి ఎన్నో జ్ఞాపకాలున్నాయి. బాబు పుట్టింది మొదలుకొని పాకింది, ఫస్ట్ టైం నడిచింది, మొదటిసారి వాడి నోట నుండి అమ్మమ్మ అని ప్రేమగా పిలిచిందంతా కూడా అక్కడే. పడుకొని ఉన్న బాబుని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ ఎదురుగా ఉన్న సోఫాలో ముడుక్కొని కూర్చొని ఉబుకుతున్న కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది. తన జీవిత కాలంలో సంతోషంగా ఉన్నది చాలా తక్కువ. చిన్నతనం నుండే అలవాటైన ఒంటరితనం, కష్టాలు, కన్నీళ్ళు ఇవే తనకున్న తోడు. కానీ తన జీవితంలో అసలైన సంతోషం బాబు మాత్రమే. వాడు వస్తూ తన ఒంటరి అనే నిజాన్ని అబద్ధం చేస్తూ శుభ లైఫ్లో ఆ చిన్ని ప్రాణమే ఆమెకి సర్వస్వం అయిపోయాడు. ఆలోచనల మధ్య పడుకున్న శుభ తిరిగి లేచేది తెల్లారిన తర్వాత తన ఇంట్లో పనిచేస్తూ సొంత వదినలాగా బాబుని సొంత కొడుకులాగా చూసే పని మనిషి వినూష వచ్చి లేపినప్పుడే, బాబీ ఎప్పుడొచ్చావు, డోర్ కూడా లాక్ చేయకుండా అలా పడుకున్నావు, సబ్ టీకేనా అని ప్రేమగా అడుగుతుంది. హా దీదీ, సబ్ టీకే. నైట్ 2:30కి ఫ్లాట్కి రీచ్ అయ్యాను, టయర్డ్ అయ్యాను, సో తెలియకుండా అలా నిద్ర పట్టేసిందని శుభ అంటుంది. అచ్చా టీకే, ఫ్రెష్ అవ్వు బాబీ, నేను ఇల్లంతా మాప్ పెట్టేసి స్ట్రాంగ్గా కాఫీ తీసుకొని వస్తానని అంటుంది విరూష. అని బాబుని ఒకసారి చూసి వాష్రూమ్కి వెళ్ళి అలసిన మనసుకి శరీరానికి స్వాంతన దొరికేలా స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటకు వస్తుంది. ఇల్లంతా క్లీన్ చేసి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వినూషాని చూసి థ్యాంక్స్ దీదీ అని మనస్ఫూర్తిగా అంటుంది శుభ. క్యూ బాబీ, ఆప్ హమారా బాబీ హోనా అని నవ్వుతుంది వినూష. అక్కడున్న ఫ్లాట్లో అందరికంటే శాలరీ తక్కువ ఇచ్చేది శుభనే. కానీ బాబుతో శుభతో ఉన్న బాండింగ్ వల్ల అది పెద్ద మ్యాటర్ కాదు వినూషాకి. కాఫీ తాగుతూ శుభ ల్యాప్టాప్ ముందేసుకొని ఆ రోజు అప్డేట్స్ చెక్ చేస్తుంటే బాబు మమ్మ అని నిద్రకలతో బెడ్ దిగి వస్తాడు. అరే అంశు బేట లేచావా అని ఎత్తుకొని శుభ దగ్గరికి తీసుకొని వస్తుంది విను. వినుని చూసి నైట్ జరిగింది గుర్తు తెచ్చుకొని హక్ చేసుకొని విను నైట్ మమ్మ క్రై అని యాక్టింగ్ చేస్తూ చెప్తాడు. క్యా హువా బాబీ, అంశు బేట ఎందుకు ఏడుస్తున్నాడని
కంగారుగా అడుగుతుంది విను. అది దీది, నీకు తెలిసిందే కదా, ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారని. కాకపోతే టైంకి ఒకతను వచ్చి సేవ్ చేశాడు. అది చూసి దేవ్ భయపడ్డాడని శుభ అంటుంది. ఓ కోన్వో లడ్కా బాబీ. ఎక్కడో చూస్తూ శుభ వేద్ రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని మనసుకు దగ్గరగా ఉన్న నేను దూరం చేయకుండా నా ప్రాణమని శుభ అంటే ఆమె అన్నది అర్థం కాక తనకి శుభ ఇలా విరక్తిగా మాట్లాడడం గత 3 ఏళ్ళుగా అలవాటే కాబట్టి ఏంటో బాబీ, నువ్వు ఎప్పుడు నాకు అర్థం కావు, కానీ ఒకటి మాత్రం బాగా అర్థమైంది. మనసులో కొన్నంత బాధని మోస్తున్నావని తెలుస్తోంది. అది కూడా భయ్యా కోసమే అని కూడా అర్థమవుతోంది బాబీ. కానీ నువ్వు నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అడిగిన నువ్వు చెప్పలేదు. నేను బలవంతం చెయ్యను. నువ్వు నీ మనసులో బాధని నాతో పంచుకోకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఇలా నవ్వు లేకుండా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండకు బాబీ. నువ్వు నవ్వితేనే బడి అచ్చే లగ్తే హే అని ఆ దేవుడు నీకు అన్యాయం చేయడని వినుష అంటుంది. నాలో బాధ నాలోనే ఉండిపోవాలి విధి. తప్పుగా అనుకోకు. నాకు జరిగింది నీకు పంచుకొని నా ప్రయుని ఒకరి దగ్గర తగ్గించలేను. అతను ఎప్పుడూ నాకు దేవుడితో సమానమని శుభ బాధగా అంటుంది. టీకే బాబీ, నిన్ను ఇంకేమీ అడగను అంటూ అన్ష్ బేట నీకు పాలు ఇవ్వడానికి కిచెన్లోకి తీసుకొని వెళ్తుంది. నో మిల్క్ విను, యాక్, ఐ వాంట్ ఐస్ క్రీమ్ అని ముద్దుగా అడుగుతాడు దేవ్. నో ఐస్ క్రీమ్ బేటా, మమ్మీకి తెలిస్తే తిడుతుందని విను అంటుంది. బాబు పూర్తి పేరు అయాన్ష్ దేవ్. వేద్ ప్రయాన్ష్ నేమ్ కలిసేలాగా శుభ అలా బాబుకి పేరు పెట్టింది. దేవ్కి పాలు తాగించి బాతింగ్ కూడా చేయించి బాబుని రెడీ చేసి తను ఆఫీస్కి రెడీ అయ్యి విను ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని ఫ్లాట్కి లాక్ వేసుకొని పక్క ఫ్లాట్కి వస్తుంది. శుభ బేట ఎప్పుడొచ్చావని ఆప్యాయంగా పలకరిస్తుంది కల్పన ఆంటీ. నైట్ 2:30 అయ్యింది మోసి అని శుభ అంటుంది. ఇంతలో వాష్రూమ్ నుంచి అమిత్ మిశ్రా అంకుల్ శుభ బేటీ అని తల నిమిరి మా దేవ్బాబు ఎక్కడా అని అంటాడు. ఇక్కడ గ్రాండ్ పా అని. అప్పటి వరకు శుభ వెనుక దాక్కున్న దేవ్ బయటకు వస్తాడు. దేవ్ని ఎత్తుకొని ముద్దులు పెడుతూ నువ్వు మీటింగ్ అని వెళ్ళిన 3 రోజులు దేవ్ లేక మాకేం తోచలేదు శుభ బేటీ అని అంటాడు అమిత్ అంకుల్. ఉద్యోగం అన్నాక ఇవన్నీ తప్పవు కదా మోసా అని అంటుంది శుభ. కల్పన అమిత్ అంకుల్ దేవ్ బుగ్గల్లాగి ముద్దులు పెడుతూ బ్రేక్ఫాస్ట్ కోసం కొసరి తినిపిస్తూ ఉంటే శుభ అంకుల్ ఈ మంత్ రెంట్ అని చేతికి అందిపోతుంది. బేటీ, నువ్వు మా కూతురువన్నీ చెప్పాం కదా, అయినా మా మాట వినకుండా నెల ఖచ్చితంగా పరాయి వాళ్ళకి ఇచ్చినట్టు ₹1 కూడా పెట్టుకోకుండా తెచ్చిస్తావు. మాకు తీసుకోవడం ఇష్టం లేకపోయినా నువ్వు కోపం తెచ్చుకొని దేవుని మాకు దూరం చేస్తావేమోనని మేము తప్పక తీసుకుంటున్నామని అమిత్ అంకుల్ అంటారు. ఏ బంధమో తెలియదు మోసా. కష్టాల్లో ఉన్న నన్ను మీరే ఆదుకొని ఎవరూ లేని నాకు రక్తం పంచుకొని పుట్టకపోయినా తోడుగా మీరు తల్లిదండ్రులుగా నిలిచారు. ఇంతకంటే ఎక్కువ మీకు రుణపడటం నాకు ఇష్టం లేదు. దయచేసి తీసుకోండి అని శుభ డబ్బులు ఇస్తుంది. అయిష్టంగా డబ్బులు తీసుకొని బాబుని ఒక్కరోజు డే కేర్కి పంపకు శుభ. దేవ్ని వాడి ముద్దు మాటల్ని మేము బాగా మిస్ అయ్యామని అంటుంది కల్పన. దేవ్ వైపు చూస్తుంది శుభ. మమ్మ నేను గ్రాండ్ పాతో ఆడుకుంటానని పప్పీ ఫేస్ పెట్టుకొని ముద్దుగా అడుగుతాడు. అలా చూసి నన్ను మెల్ట్ చెయ్యకు దేవ్. నో మోర్ ఐస్ క్రీమ్, నో మోర్ చాక్లెట్స్. అలాగైతే నేను గ్రాండ్ పా దగ్గర నేను ఉంచుతాను, లేకపోతే స్కూల్కి పంపుతానని శుభ అంటుంది. నో ఐస్ క్రీమ్స్ మమ్మ, ప్రామిస్ అని శుభ కాలం చుట్టేస్తాడు. ముద్దు పెట్టుకొని తన అలవాటు ప్రకారం మౌసా బయటికి ఎక్కడికి దేవుని తీసుకొని వెళ్ళకండి అని గట్టిగా చెప్పేసి బాయ్ దేవ్ అని ఇంకోసారి దేవ్ బుగ్గలని ముద్దాడి ఆఫీస్కి బయలుదేరుతుంది. కిందకి వచ్చి ముందే బుక్ చేసుకున్న క్యాబ్ కోసం రోడ్ మీదకి నడుస్తూ ఉంటే అడ్డు వస్తాడు ఉమేష్. ఏంటి శోభ, 3 రోజుల నుంచి ఫ్లాట్లో లేవు, ఎవరో గట్టి పార్టీ బుక్ చేసుకున్నట్లున్నారే అని వెకిలిగా నవ్వుతాడు. షట్ యువర్ బ్లడీ మౌత్ అని అతన్ని నెట్టి ముందుకు నడుస్తూ ఉంటే ఏం చూసుకొని నీకు ఈ పొగరు, మొగుడు లేడు, వాడు ఎవరికి పుట్టాడో తెలియదు, అలాంటిది నన్నే నీచంగా చూస్తావా అని అరుస్తాడు. తను ఆఫీస్కి వెళ్ళే ప్రతిరోజు ఉండే తలనొప్పి ఆ ఉమేషే కాబట్టి అతని మాటలు మనసుని తాకి ఏడుపు వస్తున్నా మౌనంగా వచ్చిన క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతుంది. శుభ పనిచేసే ఆఫీస్ ఒక స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ ఉద్యోగం కూడా అమిత్ అంకుల్ ద్వారా వచ్చిందే. ఆఫీస్లో తనకంటూ ఎవరు ఫ్రెండ్స్ అంటూ ఉండరు అనటం కన్నా ఆమె అందాన్ని చూసి అందరూ అవకాశం కోసం ఎదురు చూసే తోడేలే అని ఎవరిని తన దగ్గరికి రానివ్వదు. తన సీట్లో కూర్చోగానే అవే చూపులు, బట్టల మీద నుంచి తనని తడిమి కామ కుక్కల చూపులు, ఒళ్ళంతా కూడా తేళ్ళు జర్రెలు పాకిన ఫీలింగ్ వస్తూ ఉంది. కానీ తను ఎక్కడికి వెళ్ళినా అదే జరుగుతుందని ఆమెకి బాగా తెలుసు. పైగా అపార్ట్మెంట్కి ఆఫీస్ దగ్గరే కాబట్టి అక్కడే తను వర్క్ చేస్తూ ఉంది. అన్నిటినీ భరిస్తూ కూడా ఒంటరిగా బ్రతకడానికి తనని తాను మొండిగా మలుచుకుంది శుభ. ఆ ఆఫీస్ ఎండి లేడీ కాబట్టి శుభ బాధని కాస్త అర్థం చేసుకొని వాళ్ళందరికీ దూరంగా సీట్ని చేంజ్ చేస్తుంది. ఎండి క్యాబిన్లోకి నడిచి థ్యాంక్ యూ మేడం,
అని హార్ట్ఫుల్గా చెప్తుంది శుభ వాళ్ళ ఎండీని చూస్తూ. ఇట్స్ ఓకే శుభ, మీటింగ్ ఎలా జరిగింది అని అడిగింది ఆవిడ. గుడ్ మేడం, డీల్ ఓకే అయ్యింది, త్వరలో అగ్రిమెంట్తో మనల్ని కాంటాక్ట్ అవుతారని చెప్తుంది శుభ. గుడ్ శుభ, నాకు నీ మీద నమ్మకం ఉంది, అందుకే నిన్ను పంపాను. దేవ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు మేడం అని శుభ వెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం శుభ అని ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. చూడు శుభ, నేను చెప్పేది నీ కోపం రావచ్చు, కానీ నువ్వు నా కూతురు అనుకొని చెప్తున్నా. ఈరోజు ఆఫీస్లో నిన్ను ఆశతో చూస్తున్న కళ్ళల్లో కామం నింపుకొని చూస్తున్న కుక్కలను చూస్తున్నావు. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఆడది కనిపిస్తే ఈ సమాజం వదలదు. అందులోనూ నీలాంటి ఒంటరి అమ్మాయిని అస్సలే వదలదు. నీ పాస్ట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, అడిగే హక్కు నాకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా నీకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుకి ఖచ్చితంగా తండ్రి ప్రేమతో పాటు నీకు కూడా తోడు కావాలి. లేకపోతే ఈ తోడుల మధ్య నువ్వు సర్వైవ్ అవ్వడం కష్టం శుభ. థింక్ ఇట్, అనుభవంతో చెప్తున్నా. యూ మే గో నౌ అని అంటుంది. ఆమె చెప్పిన ప్రతి మాట నిజమే. శుభ ఈ 3 ఏళ్లలో చాలా అవమానాలు, బాధలు, ఎన్నో సుడిగుండాలు ఎదుర్కొంది. ఆలోచనల మధ్య ఈవినింగ్ వరకు పనిచేసి అలసిన శరీరంతో దేవ్ కోసం స్నాక్స్, కొన్ని టాయ్స్, బుక్స్, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ తీసుకొని తిరిగి అపార్ట్మెంట్కి పయనమవుతుంది శుభ. బాబుని తీసుకొని ఫ్లాట్లోకి నడుస్తుంది శుభ. బాబీ, నేను త్వరగా వంట చేసేస్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు, ముఖమంతా చూడు ఎలా పీక్కుపోయి ఉందో అని అటు కిచెన్లోకి నడుస్తుంది విని. బాబుకి స్నానం చేయించి తను ఫ్రెష్ అయ్యి వచ్చి ఫీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది శుభ. మమ్మ నాకు డాడీ కావాలని అమాయకంగా అడుగుతాడు దేవ్. చేతిలోకి తీసుకున్న ముద్ద ప్లేట్లోకి జారిపోతే ఏడుపును గొంతులోని అదే పెట్టి, నీకు సడన్గా డాడీ ఎందుకు గుర్తొచ్చాడని అడుగుతుంది శుభ. మమ్మ, మా స్కూల్లో నా ఫ్రెండ్స్ని వాళ్ళ డాడీలు వచ్చి పికప్ చేసుకుంటారు, మరి నాకు కొంచెం డాడీ రాడు. వైమమ్మ, మనం అంటే డాడీకి ఇష్టం లేదా? ఏడుస్తుంటే వెక్కిల మధ్య అడుగుతాడు దేవ్. దేవ్కి 3 ఏళ్ళు, మాటలు బాగా మాట్లాడతాడు, కొన్ని వర్డ్స్ పలకలేడు, కొన్ని హైపర్ యాక్టివ్. శుభ ఏడుపు ఒక్కటి తక్కువైతే డోంట్ కై మమ్మ అని శుభ కన్నీళ్ళు తుడుస్తాడు. కిచెన్లో బౌల్స్ క్లీన్ చేస్తున్న విను దేవ్ మాటలకి బాధగా శుభ వైపే చూస్తుంటుంది. దేవ్ని గట్టిగా హత్తుకొని, అలా ఏమీ కాదు బంగారం, డాడీ చాలా మంచివాడు, కాకపోతే తను చాలా బిజీగా ఉన్నారు, అందుకే మన కోసం రాలేదు. నువ్వు ఏడవకు బేటా, నువ్వు ఏడిస్తే మమ్మ కూడా ఏడుస్తుంది అని అంటుంది శుభ. మమ్మ, నేను ఏడవను, నువ్వు కూడా ఏడవకు అని అంటూ శుభ కన్నీళ్లు తుడిస్తే శుభ డిన్నర్ తినిపించేసి బెడ్ మీద జో కొడుతూ నిద్రపోయాక బయటకి వస్తుంది. బాబీ, దేవ్ చిన్నపిల్లాడు కాదు, వాడి వయసుకి మించి తెలివితేటలు వాడికి ఉన్నాయి, అందుకే వాడికి డాడీ కావాలని అడుగుతున్నాడు. నువ్వేం బాధపడకు, నీ కోసం, వజ్రం లాంటి కొడుకు కోసం భయ్య ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా వస్తారు. ఎక్కువగా ఆలోచించుకుంటా తినేసి పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది విని. మెయిన్ డోర్ లాక్ చేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి బాబు గడ్డానికి ఉన్న మూల్ని తడుపుతూ అదే ప్లేస్లో వేదికి కూడా ఉండడంతో గుర్తు తెచ్చుకుంటూ ఆ రాత్రి నిద్రకు దూరం అవుతుంది శుభ. రాత్రి నైట్ అయ్యి ఫుల్ పై పడుకున్న వేద్ ఆఫ్టర్నూన్కి లేచి కాసేపు హాస్పిటల్లో పని చూసుకొని తిరిగి బంగ్లాకి వచ్చి శుభనే గుర్తు తెచ్చుకుంటూ విస్కీ బాటిల్ ఖాళీ చేసి పడుకుంటాడు. తనని ఎవరో బాగా దగ్గర వాళ్ళే తరిమినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి లేచి టైం చూస్తాడు. టైం 9 దాటి చూపిస్తుంటే మనసులోని బాధనంతా తీరిపోయేలాగా షవర్ కింద నిలబడి అరచేతిలో గాయం తాలూకు రేఖని తడుముకుంటూ కిందకి రెడీ అయి వస్తాడు. 24 అవర్స్ సచ్చ ఆర్డర్స్ మేరకు అలర్ట్గా ఉండే మేయర్స్ వేడి ఫుడ్ ఐటమ్స్తో డైనింగ్ టేబుల్ నింపేసి వడ్డిస్తుంటే ఎవ్రీవన్ లీవ్ అని అంటూ తనే వడ్డించుకుని 4 ముద్దలు తినేసి బెడ్ మీద పడిపోతాడు వేద్. బెడ్ మీద పడుకున్న వేద్ కళ్ళు మూతపడి ఎయిర్పోర్ట్లో శుభ వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన ఆ చూపులే తనని నిలువెల్లా కాల్ చేస్తూ ఉంటే ఐ హేట్ యూ శుభ అని గట్టిగా అరుస్తాడు వేద్. బాబుని జోకొడుతూ ఆఫీస్లో అంజలి మేడం అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడిపోతుంది శుభ. మొదటిసారి వేద్ని చూసిన రోజు గుర్తు తెచ్చుకుంటూ ఎక్కడ తన జీవితం మలుపు తిరిగిందో తలుచుకుంటూ ఉంటుంది శుభ. ప్రెజెంట్ వాళ్ళ మొదటి కలయిక మాత్రమే చెప్తున్నాను, మిగతాది పాస్ రివీల్ చేసినప్పుడు చెప్తాను. ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకున్న శుభను తదుపరి చదువుల కోసం చదవాలని ఆశగా ఉన్న శారద రాక్షసతనం, శ్రీనివాస్ ద్వేషం తెలిసి మౌనంగా ఉంటుంది శుభ. ఆ రాత్రి శివప్రసాద్ గారి ఇష్టం లేకపోయినా శ్రీనివాస్ శారద చేసే అవమానాలు తెలిసి కూడా శుభ భవిష్యత్తు కోసం ఆ ఇంటి గడప తప్పక తొక్కుతాడు. శివప్రసాద్ రావడంతోనే ముఖం చిట్లిస్తాడు శ్రీనివాస్. శారద నోట్లో వేసుకున్న కిల్లి కసాబిసా నములుతూ గుడ్లూరు చూస్తుంటే ఆమెను చూడకుండా శ్రీనివాస్, అమ్మాయి పై చదువుల కోసం తనని వైజాగ్ పంపించరా, అకాడమీ ఇయర్ స్టార్ట్ అయింది, లేట్ అయితే అమ్మాయి వెనకపడుతుంది, ఇప్పుడు అది చదువుకుని ఏం రాజకార్యం ఉద్ధరించాలని శారద గయ్యమంటుంది. చూడు శ్రీనివాస్, నువ్వు ఎలాగో నీ కూతుర్ని, కనీసం కూతురిని కూడా ఒప్పుకో, అది చదువుకుంటే దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది కదా, దాని భవిష్యత్తు నాశనం చేయకు, నా మాటకి ఎప్పుడు విలువ ఇవ్వని నాకు తెలుసు, ఈ ఒక్కసారి నా మాట విని అమ్మాయిని చదువుకోవడానికి వైజాగ్కి పంపించు అని శివప్రసాద్ అంటాడు. శ్రీనివాస్ ఆలోచిస్తూ, సరే
అది ఏదైనా తప్పుడు పని చేసి నాకు తలవంపు పనులు చెయ్యదని నువ్వు గ్యారెంటీ ఇస్తావా అని అంటాడు. నీకు ఇంకా ఈ ఊరిలో మంచి పేరుందని అనుకుంటున్నావా నువ్వు? కట్టుకున్న భార్యని మోసం చేసి ఒక రాక్షసిని తీసుకొచ్చావు. కన్న కూతుర్నే చీదరించుకుంటున్నావు. అయినా కనింది నువ్వైనా దానికి మంచి చెడు చెప్పి పెంచింది నేను. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. శుభ అలాంటి పిల్ల కాదు. రేపే దాన్ని కాలేజీలో జాయిన్ చేస్తాను. నువ్వు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని వెళ్తూ శుభ ఉండే పెంకుటిల వైపు చూస్తాడు. కిటికీ నుండి 2 చేతులు జోడించి కన్నీళ్లతో మొక్కుతుంది శుభ. ఆమెను అలా చూసి గుండె బెరవెక్కుతూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివప్రసాద్. శివప్రసాద్ వెళ్ళిన వెంటనే ఏంటి మీ అన్నయ్య మాటలకి కూతురు మీద నిజంగానే ప్రేమ అకస్మాత్తుగా వచ్చినట్టుందే అని ఎద్దేవా చేస్తూ కోపంగా అడుగుతుంది శారద. శుభకి మాటలు వినిపించకుండా శారదని లోపలికి లాక్కొని వెళ్ళి దాని మీద ప్రేమ ఈ జన్మ కలగదు. అది నా కళ్ళ ముందు తిరుగుతున్నందుకు నాకు చచ్చిన దాని అమ్మ మీద ఇంకా కోపంగా ఉంది. చూడు దానికి ఇంకా 19 ఏళ్ళే. ఇప్పుడు మీ తమ్ముడికిచ్చి దాన్ని పెళ్లి చేయడానికి ఖచ్చితంగా మా అన్నయ్య ఊర్లో పెద్దలు అడ్డుపడతారు. అది జరగని పని. అందుకే దాన్ని చదువుకోవడానికి ఒప్పుకున్నాను. అదీ కాక ఇప్పటికే మన అప్పులు కుప్పలాగా పెరిగి రోజు ఇంటికి అప్పు వచ్చిన వాళ్ళు ఎప్పుడు మా డబ్బులు కడతామని తిడుతున్నారు. శుభకి మా నాన్న పెట్టిన గడువు ముగిసేంత వరకు తనకి మనము పెళ్ళి చెయ్యలేము, ఆస్తిని ముట్టుకోలేము. అందుకే దీనికి ఒప్పుకున్నాను అని అంటాడు శ్రీనివాస్. కథ ఇంకా ఉంది. మరి శుభ దగ్గర ఉన్న కొడుకు శుభకి వేద్కి పుట్టిన బిడ్డ అని వేద్కి తెలుస్తుందా? వేద్ శుభని మోసం చేసిందని అసహ్యించుకుంటున్నాడు కదా. మరి శుభ వేద్ని ప్రేమించి ఎందుకు తనకు దూరం అయ్యింది? శుభ వేద్లు ఎలా కలుస్తారు? అసలు శుభ వేద్ల మధ్య ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.